ఇంట్లో అసలు కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి మోసం చేసి హైదరాబాద్కి వచ్చి వాళ్ళకి తెలియకుండా ఇక్కడ షూటింగ్లు అటెండ్ అవ్వకుంటూ కాలేజీని ఎగ్గొట్టేసిన. మల్లారెడ్డి కాలేజ్ నుంచి మన ఇంటికి లెటర్ పోయింది, మీ వాడు కాలేజ్కి వస్తలేడు, మేము డిటైన్ చేసినాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ చదవాలి. మా అమ్మకి గుండె హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే, ఆమెకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఒక పక్క తను ఏడుస్తుంది కదా వెళ్ళాలి అని ఒక సైడ్, ఇంకో పక్క నాకు మొత్తానికి ఇష్టం లేదు కదా. అప్పటికి తను ఏడుస్తున్నా కూడా వినకుండా లేదమ్మా నేను ట్రై చేస్తా, సినిమాల్లోనే ఉంటా అని చెప్పేసి అలా చెప్పి సినిమా ఫీల్డ్ లోనే మళ్ళీ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నా, ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నా. ఎట్లయిపోయింది అంటే డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నా. నీకేంటి ఇప్పుడు నువ్వు షూటింగ్కి రా, లైట్ మ్యాన్ లాగా చేయి, ఒక 200 తీసుకో, ఫోకస్ పుల్లింగ్ చేయి, ఒక 1000 రూపాయలు తీసుకో, ఓకే సార్. ఇదంతా చేస్తున్నప్పుడు ఏమైపోయింది అంటే ఇట్స్ లైక్ ఏ లైఫ్ ఎడిపోతుందో నాకు అర్థం కాలేదు. నేను అమ్మని కూడా పక్కన పెట్టేసి, అంటే అమ్మ మాటని కూడా పక్కన పెట్టేసి నేను ఎందుకు ఇక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా. ఎలా అంటే మనం అంటాం కదా, గాలోడు గాలి ఎటు వేస్తే అటు పోతాం, ఎవరు డబ్బులు ఇస్తే అటు పోతాం. ఇంకప్పుడు నాకు ఎటు చూసినా కూడా ఐ యూజ్డ్ టు గెట్ హెవీ సూసైడల్ థాట్స్, ఫ్లాషెస్ లాగా వస్తున్నాయి నాకు. అమ్మ బాగా ఏడుస్తుందా, అమ్మకి ఏమన్నా అయితే ఎలా, నాన్న ఏమైపోతాడు, అన్నయ్య వాళ్ళు ఏమైపోతారు, ఇవన్నీ జస్ట్ లైక్ ఫ్లాషెస్. అన్ని ఫ్లాషెస్ వస్తూనే ఉన్నాయి, పెడుతున్నా ఫ్లాషెస్ వస్తున్నాయి, భయంతో తీసేస్తున్నా.